ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇలాంటి స్టార్ క్యాస్ట్తో ఆల్రెడీ సూపర్ హిట్ అయిన స్పై యూనివర్స్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఎలాంటి హైప్ ఉండాలో అలాంటి హైప్ దక్కించుకుంది వార్ 2. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వార్ 2 పక్కా గ్రాండియర్, యాక్షన్ ప్యాక్డ్, కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోల్ని బ్యాలెన్స్ చేసేలా కథ రాసుకున్నారు. ఆ క్రమంలో ఒక రొటీన్ మూసలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ స్క్రీన్పై మాత్రం గ్రాండియర్ ఆకట్టుకుంటుంది. ముందుగా ఇద్దరి హీరోల ఇంట్రోస్ అయితే అదిరిపోయాయి అని చెప్పాలి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఓవర్డోస్ యాక్షన్ అక్కడక్కడా విసిగించినా కొన్ని సీన్స్ మాత్రం చాలా హై అందిస్తాయి. ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ కలిసి చేసిన సలాం మనాలి సాంగ్పై ముందు నుండి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సాంగ్ కూడా అందుకు తగ్గట్టుగానే వైబ్రెంట్ విజువల్స్ అండ్ ఎనర్జెటిక్ మూవ్స్తో నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైన చెప్పుకున్న 3 ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్కి హైలైట్స్గా నిలిచాయి. సెకండ్ హాఫ్లో కొంత డ్రామా అన్ఫోల్డ్ అవుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో మిస్ అయిన ఎమోషనల్ హై సెకండ్ హాఫ్లో ఫుల్ఫిల్ అవుతుంది. ఇక క్లైమాక్స్ అయితే స్టాండ్ అవుట్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ సినిమా అంతా బాగానే ఉన్నా ఒక బోట్ సీక్వెన్స్లో మాత్రం ఇంకా బెటర్గా ఉండాల్సింది అనిపిస్తుంది. ఈ సినిమా మూవీ టీం ప్రమోషన్స్లో చెప్పినంత లేకపోయినా ఇద్దరు హీరోల మాస్ పుల్ సినిమాకి ప్లస్ అవుతుంది. కథనాల పరంగా రొటీన్ పాత్ని ఫాలో అయిన వార్ 2 ఇద్దరు హీరోలకి సంబంధించిన హై మూమెంట్స్, టార్గెట్స్ చేసిన కొన్ని సీక్వెన్సెస్ వర్కౌట్ అవడంతో బాగుంది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఈ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా ఉండడంతో వార్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.